డిస్కవరీ ఛానల్లో చూసి చూసి ఫారెస్ట్లో ట్రావెలింగ్ చాలా రొమాంటిక్గా ఉంటుంది అనుకున్నాను, కానీ రకరకాలుగా ఉంది. పైనుంచి నీ బాబు చేసి కింద వాళ్ళ మనుషులు చేసి ఎడ్డు వెళ్తే సిటీ వస్తుందో ఎడ్డు వెళ్తే రోడ్ వస్తుందో తెలియదు. మధ్యలో నీకు రొమాన్స్ కావాల్సి వచ్చింది కదా. ఎన్ని కలువ పూలు! ఆగో, లోతుంటే పోతావు. నాకు తెల్ల కలువ పూలంటే చాలా ఇష్టం. ప్లీజ్ ఒక్కటి తెచ్చిపెట్టవా? తెల్ల కలువ పూలంటే నాకు చాలా ఇష్టం, నాకు తెస్తావా? ఏం లేదు. నీకు ఈ పవర్ఫుల్ ఆంజనేయుని ఇస్తాను. కలువ పూలంటే అంత ఇష్టమా? ప్రాణం. మరి నీకు? నాకు ఇష్టమైన అమ్మాయికి ఇష్టం. ఎవరా అమ్మాయి? చేతు, అక్కడ చూడు. ఏంటది? పొగ మంచా? ఓకే, డాబా అయినా ఎండాలి, లేకపోతే ఊరైనా ఎండాలి. అమ్మయ్యా, అయితే నాకు ఫుడ్ దొరుకుతుంది. నాకు ఫోన్ దొరుకుద్ది. నాన్నేడి? ఏమైనాది? కాస్తైనా బుద్ధిందా నాన్నకి? నేనేదో కోపంలో రవిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అన్నానని ఇవాళ కాలేజ్కి రౌడీల్ని పంపించాడు. ఏంటమ్మా ఇదంతా? ప్రతిదానికి గొడవలేనా? మీ ఇద్దరి నడుమ ఏం లేకుంటే గాని ప్రేమిస్తుండా, పెండ్లిబీ చేసుకుంటున్నా, గాడే నా మొగుడని ఎట్లా? అసుంటిదేం లేదని నాకు చెప్పకు. ఉంటే మాత్రం ఎంటనే బంచే, లేకుంటే నీకు ఆనికి ఇద్దరికి ప్రమాదం. ఇందాక నువ్వు ఎఫెక్షనేట్గా మాట్లాడేవే, అలా మా నాన్న నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. దాంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నేను హక్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ. ఏంటే ఊరుకోరా, రోజు మందరితో తిరిగివాడువా, ఇప్పుడు ఒంటరిగా తిరుగుతున్నావు. వ్యాపారవేత్తలాగా అదో టైప్లో చూస్తున్నావు. అలాగేం లేదురా. లేదా మరి ఆ రౌడీలు వచ్చినప్పుడు అవును నేను వసువుని ప్రేమిస్తున్నాను ఏం పిక్కుంటారా? పిక్కున్నాను మామూలుడికి వస్తుందిరా ఈ ధైర్యం, లవ్ లో ఉన్నాడుగా వస్తుందిరా. అలాంటిదేం లేదురా. రండ్రా, రండి. నీకు ఇష్టం ఉండబట్టే కదా ఆటలో పాటలో మాని తను చెప్పినట్టు చదువుకుంటున్నావు. నా మొగుడు, వాణ్ణి ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. చాలా. నీకు బాధ కలిగినా సంతోషం కలిగినా నాతో షేర్ చేసుకోవడానికి నీకు నేనున్నానన్న సంగతి మర్చిపోకు. మీ ఇద్దరి నడుమ ఏం లేకుంటే గాని ప్రేమిస్తుండా, పెండ్లిబీ చేసుకుంటున్నా, గాడే నా మొగుడని ఎట్లన్నావు? ఇప్పుడు మీరు విన్న పాఠంలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఒక్క ముక్క అర్థం కాలేదు, మళ్ళీ మొదటి నుండి చెప్పండి సార్.
అబ్బా మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? ఇక్కడంత తెలివిగల్లోళ్ళు ఎవరు లేరు బాబు, మాకు అర్థమైందా? ఎప్పుడైనా సరే లెక్చరర్ని ఇట్లా ఇబ్బందులు పెట్టే డౌట్ అడగకూడదు బాబు. ఏమన్నా డౌట్ ఉన్నాయా అంటే ఏం లేవు సార్ అని చెప్పాలి. ఏం పోజురా బాబు నీకు. అరే అమ్మాయి పలకరింపుగా నవ్వుతే దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా వెధవ స్టైల్స్ అన్ని కొట్టాలా? ఇప్పుడేమో ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడదాం అనుకుంటావా? నీకు అసలు బుద్ధుందా? తనకా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదు. నీకేమైంది వాళ్ళ? నువ్వే కదా రోజు తనని అది చేయలేదు ఇది చేయలేదని అనవసరంగా ఏడిపించేదానివి. తను నిన్ను చూసి నవ్వినప్పుడైనా మాట్లాడాల్సింది. ఛ! హలో హలో, ఏంట్రవి ఇంత లేటా? సారీ నువ్వు వెయిట్ చేస్తుంటా అనుకోలేదు. చెప్పు. ఏం లేదు, నిన్నొక విషయం అడుగుదా అనుకుంటున్నాను, కానీ ఎలా అడగాలో అర్థం కావట్లేదు. సేమ్ ప్రాబ్లం. ఏంటి? ఏం లేదు, చెప్పు. నేను ఆ విషయం అడిగాక మీరు ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అవ్వకూడదు అంటాడేంటి? కొంపతీస్ ఐ లవ్ యూ అంటాడా ఏంటి? ఏం చెప్తాడో చూద్దాం. చెప్పు. చెప్పాలా? ఎస్. ఫీల్ అవ్వకూడదు. నో. కాలేజ్ అయిపోయి వైజాగ్ వచ్చేటప్పుడు ఆ రోజు రాత్రి ప్రేమ అంటే ఏంటో నాకు తెలిసింది. అమ్మని మొదటిసారి చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో నాకు తెలిసింది. దాన్ని చూడగానే నాకు అమ్మే గుర్తొచ్చింది డాడీ. ఏ సూర్య, మా లోకంలో నీకన్నా అందం లేదనుకున్నాను, నిన్ను మించిన అందం కనిపించిందమ్మా. టికెట్ ప్లీజ్. వైజాగ్ ఎన్నింటికి వెళ్తుందండి? 6:30కి రీచ్ అవుతుంది. ఓకే ఓకే, టికెట్ ప్లీజ్. టికెట్.
హాయ్. హలో, ఐఎమ్ మేఘ్నా. హాయ్ మేఘ్నా, ఐఎమ్ సూర్య. ఎస్ఎస్సి వరంగల్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాను. ఎస్ఎస్సి వరంగల్. అయ్యో, ఒకే ఊళ్ళో 4 ఏళ్ళ నుండి కూడా ఒక్కసారి కూడా చూడలేదు. ఏం చేస్తున్నావు సూర్య? నేను భ్రమరాంబ, మెకానికల్ ఇంజనీరింగ్. ఎగ్జామ్స్ రాశాను, పాస్ అవుతాను అనుకుంటా. రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది. బుక్స్ కూడా ఇంకా పారేయకుండా అలాగే ఉంచా. నేను ఇంటికి వెళ్తున్నాను. నేను ఇంతకుముందు చూశాను మా కాలేజ్లో కల్చరల్స్కి వచ్చావు కదా. యూ వాంట్ ఫస్ట్ ప్రైజ్ టు లైట్ మ్యూజిక్. యా, యూర్ గిటారిస్ట్. యా యా గిటారిస్ట్, యా. కానీ నేను నిన్ను అప్పుడు చూడలేదే. ఏమైంది? ఏం లేదు. మరిదేంటి? మరి అదేంటి? ఊపిరాడట్లేదా? అవును. యు నీడ్ అ డాక్టర్? నో, నీ వల్లే ఊపిరాడట్లేదు. ఫ్లడ్ చేద్దామని చూస్తున్నావా? నిజమే, నిజంగానే ఊపిరాడట్లేదు. అండ్ ఐ డోంట్ నీడ్ ఎ డాక్టర్. ఐ నీడ్ సమ్ ఆక్సిజన్. అయ్యో, కూర్చోలేకపోతున్నాను రా బాబు ఇక్కడ. దొరికిందా ఆక్సిజన్? దమ్మేగా. చచ్చా, I don't smoke. ఆ నిమిషం అది తప్పు కరెక్టో నాకు అర్థం కాలేదు. మీరు అమ్మని చూడగానే మీరు ఆవిడని ప్రేమిస్తున్నానని చెప్పారు కదా. ఆ నిమిషం అది మాత్రమే నాకు గుర్తుకొచ్చింది. చెప్పేయి, నచ్చిందని చెప్పేయి. టెల్ హర్ యు లైక్ హర్. I've fallen in love with you, Meghna. హే, చీప్గా అనుకోకు, నిజమే. నిన్ను చూడగానే ఒక పౌండింగ్ హార్ట్ బీట్. ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్, తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు. ఈ గాడ్ ఫాదర్ బుక్ చదివేవా? అందులోలాగా థండర్బోల్ట్. మా నాన్నకి మా అమ్మని చూడగానే జరిగినట్టు అంతా ఒకే సెకండ్లో. I'm in love with you, Meghna. One second, just 1 second. No. People are sleeping. నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. తలపులో ఓ సుఖం తరరరత్తదా, పిలిచని క్షణ క్షణం తరరరత్తదా. నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. తారరరరా. నాట్ బ్యాడ్ అట్ ఆల్. బాగానే ఉంది. ఇంతకుముందు నేను అలా బిహేవ్ చేయలేదు. ఇప్పుడు నాకు ఇంత ఖర్చు రాలేదు. ఉన్నాయని కూడా తెలీదు. కానీ ఇంతకు ముందు ఎప్పుడు నీలాంటి అమ్మాయిని చూడలేదు. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు లెట్ యు గో. నేను ఇది చెప్పే తీరాలి. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ.
ఇప్పుడు నేనేం చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నాకు మొదటి చూపులోనే లవ్ అనే ఫీలింగ్ మీద నమ్మకం లేదు. నువ్వు బాగానే ఉన్నావు, యా, నీ మాటలు చేష్టలు అన్నీ బాగున్నాయి. ఇంతకుముందు నిన్ను చూశాను, సో నీతో మాట్లాడాను. కానీ లవ్ లేదు. దానికి ముందు మనం మాట్లాడాలి, ఫ్రెండ్స్ అవ్వాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నీ గురించి నాకేం మాట్లాడదాం, ఫ్రెండ్స్ అవుదాం. అదంత ఈజీ కాదు. సరే, ఓకే, ఫైన్, అర్థమైంది. ఇవేమొద్దు కానీ ఒక 3 ప్రశ్నలకు సమాధానం చెప్పు. నీకు పెళ్ళైందా? నో. మావయ్య కొడుకు, ఎంగేజ్మెంట్? నో. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదు. ఇది చాలు, నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వస్తాను. I'll come into your life, Meghna, and I'll sweep you off your feet. యా, Yeah, విల్ సీ. we'll see. వెళ్ళి పడుకో, పాప నేను నిద్ర చెడగొట్టాను. ఐమ్ సారీ. తనకేం చెప్తుందనుకున్నానో తెలీదు, చెప్పేశాను. I was crazy in love. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి.